ఏంటి అంజలి నువ్వు కుమార్ని ఎందుకు అంత నీచంగా చిత్రీకరించుకుంటావు? నా కళ్ళతో మీరు చూడలేరు కాబట్టి కుమార్ గురించి మీకు నాలా అర్థం కాడు. మీకు మీలా అర్థమవుతాడు కాబట్టి మీకు బాగా నచ్చాడు. స్నేహం పెంచేసుకున్నారు. అంజలి, ఇంతకీ కుమార్ చేసిన తప్పేంటో చెప్పగలవా? అదే నీ దృష్టిలో తప్పనుకునేది. ఏంటండి ఆ మాటలు? సరదా కన్నాలేవోయ్, మీరు కబుర్లు చెప్పుకోండి, నేను వెళ్ళి న్యూస్ చూస్తాను. అలాగే. చూసావా, కట్టుకున్న భర్త ముందు కూడా నటించాల్సి వచ్చింది ఆ ఈడియట్ వల్ల. ఆ ఇడియట్ వల్ల కాదే, నువ్వు నోరు విప్పి నా కష్టం ఇదని మీ వారికి చెప్పకపోవడం వల్ల వచ్చింది. బాబు, నీ సిన్సియారిటీ నాకు తెలుసు. నేను నిన్నేమీ పానే కొట్టమని చెప్పడం లేదు. నీకిష్టమైన నీ వ్యక్తితో ఓ 5 నిమిషాలు పర్సనల్ గా నాతో మాట్లాడొచ్చు కదా. అంజలి, ఉమ్? అలా ఉన్నావేంటి? బానే ఉన్నానే. మొహం పీక్కుపోయింది. ఏమీ లేదండి, మీరు ప్రతిదానికి హడావుడి చేస్తారు. అలానే బదులు జరిగింది చెప్పేస్తే పోతుంది కదా. ఏం జరిగింది? ఆదిత్య గారు, మీరు అంజలిని సరిగా గమనించటం లేదు. గమనించకపోవటం ఏమిటండి? అంజలి, ఏమైంది? అబ్బే ఏం లేదండి, ఇది ఊరికే అలా అంటుంది. అదేంటి అలాగంటావు? నువ్వు చెప్పకపోతే పోయావు, కనీసం నన్నన్నా చెప్పని. కీర్తన, అంజలి, కీర్తన గారిని మాట్లాడివు. అది మాట్లాడేదేంటి దాని మొహం? ప్రతి చిన్న విషయం దానికి భూతద్దల్లా కనిపిస్తుంది. ఎందుకో ఈరోజు మధ్యాహ్నం భోజనం చేయబుద్ధి కాలేదు, మానేశాను. అదేంటి, ఎందుకు తినలేదు? ఏమో, నాకు తెలుసులే, మీ అమ్మగారు గుర్తొచ్చుంటారు. దానితో బెంగ పెట్టుకుని తిండి మానేసుంటావు, అంతేనా? అవునండి అంతే. ఆ మాత్రం దానికి ఇది పెద్ద హడావిడి చేస్తోంది. అయితే ఓ పని చేద్దాం, నేను రెడీ అయ్యి వస్తాను. మనం ముగ్గురం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి మంచి టిఫిన్ తినొద్దాం, సరేనా? మీ ఐడియా చాలా బాగుంది, మీరు త్వరగా రెడీ అయ్యారండి. అలాగే. నువ్వు మహా మూర్ఖురాలివే. ఇలా నీ రహస్యాన్ని నీలోనే దాచుకుని లోపలే కుమిలిపో. చిచ్చి. ఐశ్వర్య, ఏదన్నా మాట్లాడొచ్చు కదా. చూడు సందీప్, గాలి మనకు కనిపించదు, నీరేమో రంగు తెలియదు. కనిపించే ఆకాశం నీలంగా ఉంటుంది కానీ మన చేతికి అందదు. ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకుంటే నీ చేతికి అందకుండా పారిపోతాను. చిచి, నేను చెప్పమంది డొక్కుడేలాలు కాదు. ఏదైనా ప్రేమగా మాట్లాడొచ్చు కదా. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఏం మాట్లాడాలో తెలియక అలా చెప్పేశాను. మరి ఆఫీసులో చంపుకు తినేసావుగా బయటికి వెళ్దామని. నిజమే, మరిద్దరం ఇలా ఏకాంతంగా కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుందాం అనుకున్నాను. సర్లే గాని చెప్పు, ఏంటి విశేషాలు? నువ్వే చెప్పాలి. అవును, మీ అక్కెలా ఉంది? ఈ మధ్య ఏమైనా ఫోన్ చేసిందా? ఆవిడ గారికి అంత తీరుబడి అక్కడ. నేనే ఫోన్ చేశాను. ఏదైనా కోర్సులో జాయిన్ అయిందా? అక్కడ వాళ్ళ అక్కని చదువుకొనిస్తారా? కొత్తగా మాట్లాడతావేంటి? అవేం కాదు గాని బావగారు వచ్చారు. ఓహో, ఆదిత్య గారు వచ్చారా? అయితే అంజలి కష్టాలన్నీ తీరిపోయినట్టే. అవును, నాకు అలాగే అనిపించింది. నిన్న నేను వాళ్ళిద్దరితో చాలాసేపు మాట్లాడాను. బావగారైతే నన్ను ఏడిపిస్తూనే ఉన్నారు. ఏమని? మన ప్రేమ వ్యవహారం ఎంతవరకు వచ్చింది అని. మనం ఊ అన్నామనుకో వెంటనే ఆయన మన పెళ్లి జరిపించేస్తారంట. మరి నువ్వేమన్నావు? నో అన్నాను. అదేంటి అలా ఎందుకన్నా? బావగారి సంగతి నీకు తెలియదు. ఇంకా పెద్దవాళ్ళు మాట్లాడుకోకుండా మన గురించి ఏ చిన్న విషయం చెప్పినా ఇంకెప్పుడు మనల్ని ఆట పట్టిస్తూనే ఉంటాడు. అందుకే మన వైపు నుంచి ఎలాంటి కంగారు లేదన్నట్టుగా పెద్ద బిల్డప్ ఇచ్చాను. సరే, నీ ఇష్టం నీది. ఏంటి ఇదంతా కోపమే? పిచ్చి ఐసు, నాకు నిజంగా చాలా తొందరగా ఉంది మన పెళ్ళి ఎప్పుడెప్పుడు అయిపోతుందో అని. అది మనంతట మనం బయటపడితే ఏం బాగుంటుంది చెప్పు. అందుకే కొంచెం బెట్టుగా ఉంటున్నాను. మన పెళ్ళి నాకు మాత్రం ఇష్టం లేదా చెప్పు? సంతోషించాలి నీ తెలివితేటలకి. ఈ విషయంలో మనం ఉత్సాహం చూపించకపోతే మీ వాళ్ళు మా వాళ్ళు పర్వాలేదులే, వచ్చే ఏడాదో ఆ పై ఏడాదో వీళ్ళ పెళ్లి చేయొచ్చులేని ఏం తొందర లేదనుకుంటారు. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే నేను మాత్రం ఊరుకుంటాను చెప్పు. ఒకవేళ నేను ఊరుకున్నా ఇటు మా అక్క ఊరుకోదు, అటు మీ చంద్రం బాబాయ్ ఊరుకోడు కదా. చంద్రం బాబాయ్ అంటే ఒకటి గుర్తొచ్చింది. మొన్న మా నాన్నగారికి విజయ్ పిన్నికి ఆస్తి విషయంలో చిన్న గొడవైంది. ఆ రోజు నుంచి మా ఇంట్లో మా అమ్మ ఒకటే గొడవ. అసలు ఇంట్లో ఉండాలంటేనే పెద్ద చిరాకేస్తోంది. ఆస్తులుంటే ఇదే గొడవ. అన్నదమ్ముల మధ్య ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా చిన్న డిఫరెన్స్ వస్తుంది.
ఒకవేళ అన్నదమ్ములు సర్దుకుందాం అనుకున్నా వాళ్ళ భార్యలు ఉన్నారు చూడు, వాళ్ళు మాత్రం చస్తే ఒప్పుకోరు. ఇలాగే గొడవలు అవుతూ ఉంటాయి. సరే సందీప్, వీళ్ళ సంగతి సరే కాని రేపు మా రవి బాబాయ్ వచ్చిన తర్వాత అసలు ఎలా ఉంటుందో. అన్నట్టు నీకు ఈ విషయం చెప్పలేదు కదూ, మా రవి బాబాయ్ బెయిల్ మీద బయటకొచ్చాడు. అవునా? ఎప్పుడు? ఇంచుమించు నెలైందట. మరి ఈ విషయం నీకు తెలియకపోవడం ఏంటి? అదే నాకు చాలా విచిత్రంగా ఉంది. రవి బాబాయ్ గురించి అసలు ఇంట్లో ఎవరేం మాట్లాడుకోవడం లేదు. మొన్న అనుకోకుండా సిద్ధుగాడే మందు తాగొచ్చి ఈ విషయం నాతో వాగేశాడు. ఇదేదో నిజంగా అనుమానించాల్సిన విషయమే. వాళ్ళు ఎందుకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు? చంద్ర, అన్నయ్య, బిజీగా ఉన్నావా? నీకు నా దగ్గర ఫార్మాలిటీస్ ఏంట్రా? రా లోపలికి. నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని అడిగాను అన్నయ్య. నీకు పర్మిషన్ ఏంట్రా? అయినా ఏంటి చంద్ర, నువ్వు కూడా నన్ను అడిగి లోపలికి రావాలా? ఇది ఆఫీస్ కాదు కదా. కూర్చో. ఇంతకీ విషయం ఏంటో చెప్పరా. రేపు ఉదయమే మిషనరీ డెలివరీ అవుతుంది. చెప్పావుగా. గెస్టులందరినీ పిలవడం జరిగింది. ఫంక్షన్ ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయాయి. మిషన్ ఓపెనింగ్కి మినిస్టర్ గారు వస్తున్నారు. ఇన్విటేషన్ చూసావుగా? చూశాను. ఏర్పాట్లు బాగా చేశావు. మళ్ళీ ఇంతకాలానికి నాన్నగారి పేరు మారుమరుగలా చేశావు. నువ్వు పడుతున్న ఈ కష్టానికి ఏ లోకంలో ఉన్నా నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. నాదేముందన్నయ్య, మన వర్కర్స్ బాగుంటే మన కంపెనీ బాగుంటుంది. మన కంపెనీ బాగుంటే మనం బాగుంటాం. మనం బాగున్నామంటే మన నాన్నగారి పేరు నిలబెట్టినట్టేగా. చంద్ర, నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఇంత మంచి సమయంలో రవి కూడా ఉండుంటే ఎంత బాగుండునో. వాడు కూడా మారాలి. మా మీద కోర్టులో కేసులు కొట్టిస్తే బాగుండదు. ఏ శిక్ష అయినా పరివర్తన కోసమే కదా. నాకిప్పుడు నీ బాటలో నడుస్తూ 10 మందికి సేవ చేయాలని ఉంది. మరి ఆ భగవంతుడు నాకు రవికి ఆ అవకాశం ఇస్తాడో లేదో తెలీదు. నువ్వేం బాధపడకన్నయ్య, మనకే మంచి రోజులు వస్తాయి. కోర్టు మిమ్మల్ని క్షమిస్తుంది. లేదా తప్పైనా తప్పనిసరి కాబట్టి ఎలాగలాగా మిమ్మల్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తాను. నేను అందుకు సిద్ధమే. నేను మిగిలిన ఏర్పాట్లలో ఉంటాను. అలాగే. ఇక వీడు నా గురించి ఎవరేం చెప్పినా నమ్మడు. నన్ను రవిని ఈ కేసు నుంచి బయటపడేయడానికి ప్రయత్నిస్తాడు. అరే, సెలవు మర్చిపోయానే. హలో సార్, నేను యాదిని మాట్లాడుతున్నాను సార్. చెప్పు యాది. రవి అక్కడే ఉన్నాడా? అదే ఎతుకుతున్నాను సార్. అంగుళం అంగుళం వెతుకు. నాకు తెలిసి రవి అక్కడే ఉన్నాడు. వాడేదో పెద్ద తప్పు చేయడానికి సిద్ధపడుతున్నాడు. యాది, డబ్బు గురించి ఏం వరి అవ్వద్దు. నీకెంత కావాలన్నా పంపిస్తాను. కానీ వీలైనంత త్వరగా రవి ఆచూకి నాకు చెప్పాలి. అలాగే సార్. ఇక్కడ నాకు తెలిసిన కిరాయి మనుషులు ఉన్నారు. వాళ్ళని ఆపనేది పెట్టాను. రవి గారు చాలా ఈజీగా దొరికిపోతారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. చాలా జాగ్రత్తగా వెతుకు. వాడికి ఏమాత్రం అనుమానం వచ్చినా జారిపోతాడు. అలాగే బాస్. సరే, ఫోన్ పెట్టే. చంద్ర సెల్ ఇక్కడ మర్చిపోయాడే. చంద్ర, సెల్ ఇక్కడే మర్చిపోయావేంట్రా? అన్నయ్య, నువ్వు రవి గురించి నా దగ్గర ఏదో దాస్తున్నావు. అలా ఎందుకు అనుకుంటున్నావు? రవిని వెతకమని యాదిని ఎందుకు పంపించావు? ఎక్కడికి పంపించావు? ఈ విషయం రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి? చంద్ర, ఈ విషయం నీ దగ్గర దాచాలనుకోలేదు. కానీ వాడి గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా నీకెలా చెప్పాలి? నాకు వాడేదో పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటున్నాడని నా భయం రా. అన్నయ్య,
ఏంటి నువ్వు చెప్పేది? వాడు ప్రమాదంలో ఇరుకోవడం ఏంటి? ఇలా కంగారు పడతారని ఈ విషయం నీకు చెప్పలేదు చంద్ర. రవి గురించి నాకు అనుమానాలు తీరిన తర్వాతే వాడు ఎక్కడున్నాడో పట్టుకుని అప్పుడు మీ అందరికీ చెప్తాను. అంతవరకు నన్నేం అడగదురా. సరే, వస్తానన్నయ్య. హ్మ్. చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. వాడు రూమ్లో ఏది ముట్టుకోవద్దు. క్యాష్ కనిపించినా తీయొద్దు. మొత్తం వెతుకు. ఆ కుమార్ గాడు అమ్మాయిలతో తీయించుకున్న ఫోటోలు లాంటివి ఏమైనా దొరికితే తీసుకొచ్చి నాకివ్వు. ఉత్తరాలు కూడా దొరుకుతాయేమో చూడు. అలాగే సార్. నీకు ముందే చెప్తున్నాను, నువ్వు దొంగతనానికి వెళ్ళటం లేదు. ఓ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టడం కోసం వెళ్తున్నావు. తేడా రాకూడదు. సార్, మీరంతగా చెప్పాలా? మీరు చెప్పినట్లే చేస్తాను. చిటికలో వచ్చేస్తాను. వెరీ గుడ్. తాళమేమి పగలగొట్టలేదు కదా? ఏం లేదు సార్, మీరే చూస్తారుగా. వస్తాను సార్. ఎవరో నా రూమ్లోకి దూరారు. వస్తువులేం పోలేదే. ఎవరో నాకు సంబంధించిన రహస్యాల్ని కొట్టేశారు. ఇది ఎవరి పని అయి ఉంటుంది? చూడాలి, వాడంతా చూడాలి.